brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గతంలో ఎప్పుడూ లేదు. 30 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చూడలేదు. ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినప్పటి నుంచి మే నెలలో గేట్స్ ఓపెన్ చేసిన దాఖలాలే లేవు. పైనుంచి వస్తున్న వరదతో నిండు కుండలా ఇప్పుడు తొణికిసలాడుతోంది జూరాల. పైనుంచి వస్తున్న వరదని అంచనా వేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 8 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలోకి ప్రవాహం పెరుగుతోంది. దీంతో 30 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా జూరాలకి వరద ప్రవాహం వచ్చేరుతోంది. జూరాల ప్రాజెక్ట్ దగ్గర నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. పాలమూరు జలప్రదాయిని జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ఉంది. ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి భారీ మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలోనే జలాశయం పూర్తిగా నిండుకుండను తలపిస్తున్న నేపథ్యంలో దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం సమయంలో దాదాపుగా 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ప్రస్తుతం ఇవాళ ఉదయానికి కొంతమేర వరద తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం 8 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టులోకి వస్తున్నటువంటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో లెక్కలు చూస్తే మాత్రం ప్రస్తుతం 74,000 పైచిలకు క్యూసెక్ల నీరు వరద వచ్చి చేరుతూ ఉంది. దిగువకు 8 గేట్లను ఎత్తి 76,945 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్నటువంటి శ్రీశైలానికి విడుదల చేస్తూ ఉన్నారు. అలాగే నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించి 1,500 క్యూసెక్ల నీటిని కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మరోవైపు జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఎగువ దిగువ 2 జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మే నెలలోనే ప్రాజెక్టు పూర్తిస్థాయి నిండుకుండను తలపించడం, ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి ఉమ్మడి జిల్లా రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ అజితో, శివకుమార్, TV9 జూరాల ప్రాజెక్టు నుంచి.